బౌద్ధ గ్రంథాల్లో అన్నద వన్నద సుఖద అని వేటిని గురించి పేర్కొన్నారు? ఎందుకోసం అంటే పశువులే మనకి ఈరోజు అన్నం పెడుతున్నాయి, ఆనందాన్ని ఇస్తున్నాయి, అందాన్ని ఇస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. మరి ఏ రాజ్యాలు బుద్ధుడి జీవితంతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పి చూస్తే కోసల అండ్ మగధ. కోసల అండ్ మగధ బుద్ధుడి జీవితంతో సంబంధాన్ని కలిగి ఉన్న రాజ్యాలండి. అయితే కోసల మరియు మగధ బుద్ధుడి జీవితంతో సంబంధం కలిగి ఉన్న రాజ్యాలు. మరి మనం చూసినట్లయితే ఆ, బౌద్ధ మతాన్ని ఆదరించిన రాజు ఎవరని చెప్పేసి చూస్తే మన బౌద్ధ మతాన్ని ఆదరించిన రాజు అయితే ఎవరు అంటే హ్యూయన్ సాంగ్ అర్షున్ని కలుసుకున్నాడా అంటే లేదు. మరి ఎవరు బౌద్ధ మతాన్ని ఆదరించిన గురువు అంటే వారు అంటే హర్షుడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు అన్నది కరెక్ట్. అయితే ప్రతీత్య సముత్పాదం అంటే ఏంది అని ఒక్కసారి చూద్దాము. ఇది దేనికి సంబంధించింది అంటే బౌద్ధ మతానికి సంబంధించింది. చాలా మన రియల్ లైఫ్లో కూడా మనం జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంటుందనే దాన్ని ఏమంటారు? ప్రతీత్య సముత్పాదము అంటారు. మరి దాని మీద ఆధారపడే ఈరోజు అన్ని జరుగుతున్నాయి కనుక కారణం తెలుసుకోగలిగితే దుఃఖం నుంచి మనిషి విముక్తి పొందుతాడు అనేది ప్రతీత్య సముత్పాదం అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పురుషోత్తం రెడ్డి సార్ ఛానల్.